మీకు ఇది ఇంకో విషయం క్లియర్‌గా చెప్తాను తల్లి. ఎక్కడి వరకో కాదు అందరికీ తెలిసిన కథనే. అందరూ చూసిన కథనే. హ్మ్. విఠ్ఠల విఠ్ఠల అవునవును. విఠ్ఠల హరి ఓం విఠ్ఠల ఎవరు తల్లి? పాండురంగ. పాండురంగడు. పాండురంగడి దగ్గర ఒక రాజు ఉండేటువంటి వాడు. దాంట్లో ఆ హ్మ్. రాజు గారు చెయ్యని పనులంటూ ఉండవు. ఎంతసేపు మద్య మత్తు పదార్థాల్లో ఉంటూ ఉంటాడు. నిత్యంగా అమ్మాయిలతో శృంగారాలకు వెళ్తూ ఉంటాడు. తల్లిదండ్రుల్ని కూడా ఇంట్లో నుంచి గెట్టేసేస్తాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆ పాండురంగడికి 2 కాళ్ళు చేతులు పడిపోతే తల్లిదండ్రులు సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలో అర్థమయ్యి, మళ్ళీ వాడి రాజ్య భోగాలను కూడా అనుభవించిన వాడు కాస్త వదిలిపెట్టుకొని వదిలిపెట్టి ఒక గుళ్ళో తల్లిదండ్రులకు సేవలు ఆచరిస్తూ పాండురంగడి దగ్గర గుళ్ళో తల్లిదండ్రులకు సేవలు ఆచరిస్తుంటే దానికి ముగ్ధుడైనటువంటి పాండురంగడు ఈ రాజుగారి దగ్గరకొచ్చి, "నీవు మొదలు తల్లిదండ్రుల్ని ఈ విధంగా చేసినందుకు పితృ శాపం గ్రహించిన వాడివి. కానీ నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు సేవనాచరించావో, ఎప్పుడైతే నీవు నీ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటూ వారికి కావాల్సినయన్నీ ఎప్పుడైతే పెట్టావో, నీకున్నటువంటి పితృ శాపం అనేది నివారణ అయిపోయింది."